హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం తులేకాదశి స్పెషల్గా 3 రకాల పేలాల పిండి రెసిపీస్ని చూద్దాము. జొన్న పేలాల పిండి, అలాగే జొన్నలు అందుబాటులో లేని వాళ్ళ కోసం మరొక 2 రకాల పేలాల పిండి రెసిపీస్ని చూద్దాము. వీటితో పాటుగా పేలాల పిండి ముద్దలు కూడా చూద్దాము. ముందైతే జొన్న పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పేలాలు చేయడానికి ఇక్కడ నేను 1/2 కప్పు జొన్నలు తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి జొన్నలు ఉడికించడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 3 కప్పులు, మనం జొన్నలు తీసుకున్న కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోసాను. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో జొన్నలు వేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 1-2-3 నిమిషాల పాటు. ఇవి మళ్ళీ మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు 1-2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి మరుగుతున్నాయి కదా, ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే పైన తేలుతున్న ఇలాంటి చచ్చు గింజలు ఉంటాయి చూడండి, వాటిని తీసేసుకోండి. ఇవి మనం పేలాలు చేసినప్పుడు సరిగ్గా పేలకుండా మాడిపోతాయి. ఇలా పైకి తేలినవి తీసేసుకొని ఈ నీళ్ళని వంపేసుకోండి. ఒక జాలిగిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇందులోనే ఉంచేసామంటే నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారిపోతాయి. నీళ్ళు వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన కానీ టర్కీ టవల్, నేనైతే చిన్న టవల్ తీసుకున్నాను, దానిపైన వేసేస్తున్నాను. పల్చగా స్ప్రెడ్ చేసేసి ఫ్యాన్ కింద హై స్పీడ్లో ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. కనీసం 2 గంటలైనా ఆరబెట్టుకోవాలి. లేదా మీరు రాత్రంతా ఆరబెట్టేసుకోవచ్చు. పండగ రోజున మార్నింగ్ హడావిడి లేకుండా ముందు రోజు నైటే ఇవి ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ అంతా కూడా చక్కగా ఆరిపోతాయి. ఈ ఆరిన జొన్నల్ని మనం పేలాలు చేసుకుందాము. స్టవ్ పైన అడుగు మందం కల ప్యాన్ పెట్టేసుకుని 2-3 నిమిషాల పాటు వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు జొన్నలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ప్యాన్ అయితే ఖచ్చితంగా కొంచెం అడుగున మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకి ఇవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. కొంచెం సేపటి చూడండి ఇవి పేలల్లాగా అవుతున్నాయి కదా, ఇలా పేలడం స్టార్ట్ అయినప్పుడు మూతను కొంచెం పక్కకు పెట్టుకోండి. పూర్తిగా క్లోజ్ చేసేయద్దు, కొంచెం పక్కకు పెట్టేసుకుని ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హైలో పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం వేయించుకున్నామంటే చక్కగా అన్నీ కూడా చక్కగా పేలుతాయి. మంచి క్వాలిటీ జొన్నలు అనుకోండి, ఈ పేలాలు చాలా బాగా వస్తాయి. ఈసారి నేను తీసుకున్న జొన్నలు చూడండి అంతగా పాప్ అవ్వలేదు, కొంచెం కొంచెమే పాప్ అయ్యాయి. అయినా పర్లేదు, ఇలా కొంచెం లైట్గా పాప్ అయినా పర్లేదు, వేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన జొన్నలని వేయించేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటితో పాటుగా 2 యాలకులు కూడా వేసి కొంచెం పలుకులుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, ఇవి కూడా వేసుకుని లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే బెల్లం ముద్ద అవ్వకుండా చక్కగా కలుస్తుంది. బెల్లం వేసాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. అంతేనండి, జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది. తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది. ఇంకా కావాలంటే ఇందులో కొంచెం నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించేసుకుని అవి కూడా వేసి కలుపుకోవచ్చు. అయితే జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. మొక్కజొన్నలతో కూడా పేలాల పిండిని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు మొక్కజొన్నలో నుంచి 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్నలు వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం సేపటికి ఇవి పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. ఈ మొక్కజొన్నలు పాప్ అవడం స్టార్ట్ అవ్వగానే మూతను కొంచెం పక్కకు పెట్టుకోండి, పూర్తిగా క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు ఫ్లేమ్ని హైకి కొంచెం మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్యాన్ని కదుపుకుంటూ పేలాలు చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం జొన్నలకి ఎలా చేసుకున్నామో మొక్కజొన్నలు కూడా అలాగే పేలాలు చేసుకోవాలి. మనం ఇందులో నెయ్యి వేసాం కదా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకుండా కూడా ఈ పేలాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా పేలాలు. ఈ పేలాల్ని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. ఇలాగే మిగిలిన మొక్కజొన్నలన్నీ కూడా పేలాలు చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన మొక్కజొన్న పేలాల్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 2 యాలకులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం నలిగిన తర్వాత మిగిలినవి కూడా వేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పేలాలు వేసుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పుట్నాలు, మనం ఏ కప్పుతో అయితే మొక్కజొన్నలు తీసుకున్నాము అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేలాల పిండిలో అయితే బెల్లము, యాలకులు, ఈ పేలాలు బెల్లము, యాలకులు మాత్రమే వేస్తారు. కొబ్బరి, పుట్నాలు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఇవ్వడానికి కోసం వేస్తున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు మొక్కజొన్నలు తీసుకున్నాం కదా, 1 కప్పు తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసాక ఒకసారి ఈ పొడిలో బెల్లం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా బెల్లం వేసి పిండిలో వేసి కలిపిన తర్వాత గ్రైండ్ చేస్తే బెల్లం ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఈ పేలాల పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకునే జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదా, అవి వేసి కలిపేసుకోవడమే. అంతేనండి, మొక్కజొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది. జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా మొక్కజొన్నలతో కూడా పేలాల పిండిని చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్నలు కూడా అందుబాటులో లేని వాళ్ళు బియ్యంతో కూడా పేలాల పిండిని చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. ముందుగా గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. మీరు అన్నం వండుకునే బియ్యం ఏ బియ్యమైనా కానీ 1 కప్పు వేసుకుని నీళ్లు పోసేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇందులోని నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేశారంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. మరి ఎక్కువసేపు ఉంచకండి, బియ్యం నాన్నట్లుగా అయిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. తడి బియ్యం కాబట్టి కలుపుతూ ఉంటే అతుకున్నట్లుగా అయిపోతాయి. ఇలాగే కలుపుకుంటూ ఇవి పొడి పొడిగా అయ్యి కొంచెం రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో చూడండి ఈ విధంగా ఉండలుండలుగా కట్టినవన్నీ బ్రేక్ చేసుకుంటూ వేయించుకోవాలి. కొంచెం సేపటికి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి. బియ్యంతో చేసే పేలాల పిండి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చండి. మా వైపు అయితే కొన్ని ప్రాంతాల్లో బియ్యంతో కూడా పేలాల పిండి చేస్తారు. చూడండి కొంచెం సేపటికి చక్కగా పొడి పొడిగా అయిపోయాయి కదా, బియ్యం కూడా కొంచెం ఉబ్బినట్లుగా అవుతాయి. చూడండి టెక్స్చర్ చేంజ్ అవుతుంది. ఇలాగే మీడియంకి లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొన్ని బియ్యం కూడా పేలినట్లుగా మనకి పాప్కార్న్ పేలినట్లుగా పేలుతాయి. బియ్యం అన్నీ ఏమీ పేలవండి, అక్కడక్కడ కొన్ని బియ్యం చూసారు ఈ విధంగా కొంచెం పేలినట్లుగా ఉబ్బినట్లుగా అవుతాయి. ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బియ్యంతో పాటుగా 4-5 యాలకులు కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడికి బదులుగా మీరు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. 3/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే బెల్లం అంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. చూడండి బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇలా గ్రైండ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా ఇందులో 1 స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించేసుకుని ఇందులో వేసి కలిపేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేయకుండా కూడా తినొచ్చు, వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా టేస్ట్. అంతేనండి, తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండి, బియ్యంతో చేసే పేలాల పిండి రెడీ అయిపోయింది. ఈ బియ్యంతో చేసే పేలాల పిండి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ పేలాల పిండితో పేలపిండి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పేలాల పిండిలో కొంచెం పాలు, కాచిన పాలు, వేడి పాలైనా పర్లేదు, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఏమాత్రం పాలు ఎక్కువ పోసేసారంటే ఇది పల్చగా అయిపోతుంది. కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మనకి ముద్ద చేయడానికి వస్తుందో లేదో చూసుకుంటూ కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పేలాల పిండి చిన్నపిల్లలకైతే గొంతులో తినేటప్పుడు అడ్డం పడుతుందని కొంచెం పాలు పోసి ఈ విధంగా ముద్దలు చుట్టించేవాళ్ళు. అదైతే మనకి ముద్దలు అయితే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఎక్కువ పాలు పట్టవండి, చూడండి కొంచెం పాలే పట్టాయి. అలాగే నేను జీడిపప్పు బాదం పప్పు వేయించిన నెయ్యి ఉంది కదా, అది 1 స్పూన్ వేస్తున్నాను. బాగా కలిపేసుకొని ముద్దలు చుట్టేసుకోవడమే. పేలాల పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ ముద్దలు అయితే 1 రోజే నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు పాలు పోసి కలుపుకోవాలి, ఇవి నిల్వ ఉండవు. బాగా కలిపేసుకుని చూడండి ఈ విధంగా ముద్దలుగా లడ్డూలాగా చేసుకోవడమే. సేమ్ ఇలాగే జొన్న పేలాల పిండితో అయినా మొక్కజొన్న పేలాల పిండితో అయినా కానీ కొంచెం పాలు పోసి కలిపేసుకొని పేలపిండి ముద్దలు చేసుకోవచ్చు. ఈ పేలపిండి ముద్దలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.